హలో ఎవ్రీవన్. మనం ఏ గుడికి వెళ్ళినా సరే అక్కడ వినాయకుడు ఖచ్చితంగా ఉంటారు. మనం ఏ శుభకార్యాలు మొదలుపెట్టినా సరే, ఏ పూజలు స్టార్ట్ చేసినా సరే వినాయకుడితోనే మొదలు పెడతాము. అటువంటిది నేను ఒక్కసారి కూడా స్వయంభుగా వెలిసిన వినాయకుడి గుడికి ఇప్పటిదాకా వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం వచ్చానన్నమాట. ఇది ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో ఉన్న కాణిపాక వరసిద్ధి వినాయక దేవాలయానికి అయితే మేము వచ్చాము. ఈ వినాయకుడు స్వయంభుగా వెలిసారు అండ్ వాటర్లో ఉంటారు అని చెప్తారు. పైగా వినాయకుడికి ఎన్నో సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. 50 సంవత్సరాల క్రితం చేపించినటువంటి వెండి కవచాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఆయనకి పట్టట్లేదు. స్వయంభుగా వెలిసారు, పెరుగుతున్నారు అని చెప్పైతే ఇక్కడ ప్రసిద్ధి. అండ్ ఇక్కడ మొత్తం వాటర్ చాలా ఫేమస్ అన్నమాట. వినాయకుడి వల్ల ఈ చుట్టుపక్కల ఎప్పుడు వాటర్ కరువు ఎప్పుడు రాలేదు, పంట పొలాలతో పచ్చిగా మంచిగా ఉంటుంది అని చెప్పి ఇక్కడ ప్రసిద్ధి అనమాట. అండ్ గుడి అయితే చాలా పెద్దది, చాలా బాగుంది. ఎంత క్రౌడెడ్గా ఉన్నా సరే దర్శనం మాత్రం చాలా క్విక్గానే కంప్లీట్ అయిపోయింది. అండ్ గుడి ప్రాంగణంలో ఇట్లా పెద్ద పెద్ద స్టాచ్యూస్ కూడా ఉన్నాయి. వినాయకుడివి, శివుడివి, కుమారస్వామివి, ఇట్లా రకరకాలవి పెద్ద స్టాచ్యూస్ ఉన్నాయి. కోనేరు కూడా ఉంది. కోనేరులో వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయి అంటే అసలు చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట. అండ్ ఈ టెంపుల్కి రావడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా పాజిటివ్ వైబ్ అండ్ చాలా పీస్ దొరికిద్ది నాకు ఏదైనా టెంపుల్కి వస్తే. అటువంటిది ఇట్లాంటి స్వయంభుగా వెలిసిన టెంపుల్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చినందుకు.